చాలా 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 బాగుందండి. జనరల్ గా ఒక సినిమా అంటే మనం ఇప్పటివరకు దేశభక్తి సినిమా సపరేట్ గా చూసాం, భక్తిరస సినిమాలు సపరేట్ గా చూసాం, మాస్ సినిమాలు చూసాం, యాక్షన్ సినిమాలు చూసాం. ఈ 4 కలిపి ఒక సినిమా తీస్తే అది అఖండ. అంతే. నీకు దేశభక్తి కానీ దైవభక్తి కానీ అన్ని రకాలు, అంతా మెసేజ్ ఓరియంటెడ్ గా ప్లస్ మాస్ నలరించేలాగా. అసలు ఈ మూవీ ఎందుకు చూడాలి? ఫస్ట్ మనకు మనం తెలుసుకోవడానికి చూడాలండి. మనం చాలా మంది ఇప్పుడు హైందవ ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి అని కొంతమంది వాగుతూ ఉంటారు. వాళ్ళకి ఈ సినిమా చూస్తే ఒక ఆన్సర్ తెలుస్తుంది. వాట్ వి ఆర్, ఫ్రమ్ వేర్ వి ఆర్, వాట్ వీ హ్యావ్ గివెన్ టు ద వరల్డ్. ప్రపంచానికి భారతదేశం ఎంతో ఇచ్చింది, అది ఏంటి అనేది మనకు తెలుసుకుంటే మనది ఇచ్చే చెయ్యే కానీ తీసుకునే చెయ్యి కాదు. అది వేరే వాళ్ళ సంస్కృతి కానీ వేరే వాళ్ళ ధనం కానీ ఏదైనా కానీ మనం ఇచ్చేవాళ్ళే కానీ తీసుకునే వాళ్ళం కాదు అని చూపించిన సినిమా ఇది. మూవీలో బాలయ్య బాబు కనిపించలేదు, మొత్తం శివుడే కనిపిస్తున్నాడు, తాండవమే అని చెప్పేసి అంటున్నారు. అదే మరి, అదే కదా సినిమా అంటే. సినిమా ఇప్పుడు బాలకృష్ణ గారి అభిమానిగా వెళ్ళినా, అసలు బాలకృష్ణ ఎవరో తెలియకుండా వెళ్ళినా అక్కడ నీకు శివదర్శనం జరిగింది. అది సినిమాలో గొప్పతనం. బాలకృష్ణ అంటే బాలకృష్ణ ఇప్పుడు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాల్లో మేము చూసేసామండి బాలకృష్ణ గారిని ఆల్రెడీ. మా బాలకృష్ణ గారు అక్కర్లేదు ఇప్పుడు. ఆ సినిమాకి ఏం కావాలనేది క్లియర్ గా బోయపాటి గారు ప్రతి సీన్ లో రాసుకున్నారు. ఓకే అన్న, రేటింగ్ ఎంత ఇస్తారు? ఈ సినిమా యాక్చువల్గా రేటింగ్ ఇచ్చే సినిమా కాదు. 1 తగ్గించినా కానీ తప్పే అవుతుంది. 10కి 9 ఇచ్చినా తప్పే అవుతుంది. 10కి 10 ఇచ్చేసేయచ్చు.